భూతాల బెడద. ఈ కథను రాసిన వారు పి. కళ్యాణరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో తల్లి కూతుర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళు ఒక గుడిసెలో ఉండేవాళ్ళు. వాళ్లకు వేరే దిక్కు లేకపోవటం చేత తల్లి అక్కడక్కడా చాకిరీ చేసి డబ్బు తెచ్చుకునేది. ఆ డబ్బుతో తల్లి కూతుర్లు ఏ పూట కాపూట గడిపేవాళ్ళు. ఇదిలా ఉండగా తల్లి జబ్బున పడింది. తల్లిని చూసే భారం కూతురిపైన పడింది. ఆ పిల్ల పేరు గౌరి. ఆమె చాలా చురుకైనది. ఇంటి పనులన్నీ చక్కగా చేయగలదు. ఇప్పుడామె బయటికి వెళ్ళక తప్పట్లేదు. అందుచేత గౌరి ఊరికి కొంచెం దూరంగా ఉన్న తోపుల్లోకి వెళ్ళి ఎండిన పుల్లలు కొమ్మలు ఏరి కట్టగట్టి తెచ్చి ఊళ్ళో అమ్మి ఆ డబ్బులతో తనకు తల్లికి జరిగిపోయేటట్టుగా చూడసాగింది. ఆ తోపుల అవతల అరణ్యంలో 2 భూతాలు ఉండేయి. అవి చాలా కాలం క్రితమే పిశాచ జన్మ ఎత్తాయి. ఎవరైనా మంచి వాళ్లకు మేలు చేస్తే పిశాచ జన్మ పోతుందని వాటి నమ్మకం. అందుచేత పెద్ద భూతం చిన్న భూతంతో ఈ అడవి అవతల తోపుల్లోకి ఒక చిన్నపిల్ల వచ్చి వంట చెరుకు ఏరుకుంటుంది. నేనా పిల్లకు సహాయం చేసి విమోచనం పొందుతాను అని అన్నది. నీకు విముక్తి కలిగితే నేను కూడా అదే పని చేస్తాను అన్నది చిన్న భూతం. పెద్ద భూతం తోపులోకి వచ్చి గౌరీ వచ్చే లోపల అక్కడ ఉన్న ఎండు పుల్లలు కొమ్మలు ఏరి ఒకచోట పోగు పెట్టింది. గౌరీ వస్తూనే ఆ పోగును చూసి నాకన్నా ముందే ఎవరో వచ్చి వీటిని ఏరిపెట్టుకున్నట్టుగా ఉన్నారు అని అనుకుంది. ఆమె తోపులన్నీ తిరిగింది. కానీ ఎక్కడా ఒక్క ఎండు పుల్ల కూడా కనిపించలేదు. అందుచేత ఆమె వట్టి చేతులతో ఇంటికి పోయింది. ఆ రోజు వృధాగా పోయింది. ఇక పుల్లలు ఏరి డబ్బు సంపాదించటం సాధ్యం కాదని, తన మీద ఎవరో పోటీకి వచ్చారని గౌరీకి అనిపించింది. అరణ్యంలోకి పోవచ్చు కానీ గౌరీకి ధైర్యం చాలలేదు. ఇంకేదైనా పని దొరుకుతుందేమోనని గ్రామంలో తిరుగుతూ ఉండగా ఒక ముసలిది తన ఇంటి బయట అరుగు మీద కూర్చొని పూలదండలు కడుతూ కనిపించింది. ఆమె పక్కన తట్టలో పూలున్నాయి. ముసలిదానికి వేళ్ళు స్వాధీనంలో లేకపోవటం చేత పూలమాలలు కట్టటం ప్రయాసగా ఉండటం గౌరీ గమనించింది. అవ్వా, నీకెందుకీ శ్రమ? నేను నీకు మాలలు కట్టి పెడతాను. నీకు తోచిందే ఇవ్వు అని అన్నది గౌరీ. ఏం చెయ్యను తల్లి, ఇది నా వృత్తి. వేళ్ళు స్వాధీనంలో ఉండటం లేదు. నీకు చేతనైతే మాలలు కట్టి అంగడిలో అమ్మి డబ్బు తీసుకురా. వచ్చిన డబ్బులో 4వ వంతు నీకిస్తాను అన్నది ముసలిది. ఆమె గౌరీని అరుగు మీద కూర్చోబెట్టి తన పని చూసుకునేటందుకు ఇంట్లోకి వెళ్ళింది. కిందటి రోజు గౌరికి సహాయం చేయటానికి వ్యర్థ ప్రయత్నం చేసిన భూతం ఇవాళ మళ్ళీ సహాయం చేయటానికి నిశ్చయించుకుంది. గౌరీ గంపలో నుంచి ఒక్కొక్క పువ్వు తీసినప్పుడల్లా భూతం ఆ గంపలో ఒక్కొక్క పువ్వు వేస్తూ వచ్చింది. కొంతసేపయ్యాక ముసలిది బయటికి వచ్చి, అస్తమయం కావస్తుంది. ఇంకా మాలలు కట్టడం పూర్తి కాలేదా? గంపలో పూలు గంప నిండా అలాగే ఉన్నాయే. ఇంతసేపు ఏం చేస్తున్నావు పిల్ల? గోళ్ళు గిల్లుకుంటున్నావా అన్నది గౌరీతో. చూడు అవ్వ, ఎంత పొడుగు మాల కట్టానో అంటూ గౌరీ తాను కట్టిన మాలను 3 బారల నిడివిన చూపింది. కాని మరుక్షణం ఆమె గంపకేసి చూసి, అరే, పూలన్నీ అలాగే ఉన్నాయే. ఇదేదో దయ్యపు గంపలాగా ఉందే అని అన్నది. నువ్వే దయ్యంలాగున్నావు. ఎవరు తల్లి? నువ్వు చేసిన సాయం చాల్లే కాని ఇక వెళ్ళు అంటూ ముసలిది గంపలో పూలను గౌరీ కట్టిన మాలను దూరంగా పారేసింది. గౌరీకి సహాయం చేయటానికి పెద్ద భూతం చేసిన 2వ ప్రయత్నం కూడా విఫలమైపోయింది. మర్నాటి నుంచి గౌరీ ఇంటి వద్దనే ఉండి మట్టి బొమ్మలు చేసి వాటితో జీవించటం నిశ్చయించుకుంది. ఆమె తండ్రి జీవించి ఉండగా మట్టి బొమ్మలు చేసేవాడు. అతను పోయాక బొమ్మల అచ్చులు మూలపడి ఉన్నాయి. గౌరీ కొంత రేగడి మట్టి తెచ్చి దాన్ని తన ఇంటి ముందు తడిపి పెట్టింది. ఈసారి అరణ్యంలో ఉండే చిన్న భూతం గౌరీకి సహాయం చేయటానికి నిశ్చయించుకుంది. అది చిలక రూపంలో జమీందారు ఇంటికి వెళ్ళి వారింటి నుంచి ఒక వజ్రాన్ని తస్కరించి తెచ్చి గౌరీ తడిపి ఉంచిన మట్టిలో వేసింది. గౌరీ లోపలికి వెళ్ళి బొమ్మల అచ్చుల్లో నుంచి ఏనుగు బొమ్మ చేయటానికి పనికి వచ్చేవి ఏరి తెచ్చుకునే సమయంలో ఈ పని జరిగిపోయింది. తాను కలిపి పెట్టిన మట్టిలో మణి ఉన్న సంగతి గౌరీ గమనించనే లేదు. ఆమె ఆ మట్టితో ఏనుగు బొమ్మను తయారు చేసి అచ్చు నుంచి తీసి ఆరబెట్టింది. మర్నాడు ఉదయం దానికి రంగులు వేసి మళ్ళీ ఆరబెట్టింది.
ఆ మర్నాడు ఆమె ఆ ఏనుగు బొమ్మను జమీందారు ఇంటికి తీసుకుపోయి కొనమని వేడుకుంది. జమీందారు పిల్లలు ఆ బొమ్మను కావాలని అన్నారు. జమీందారు దాన్ని కొని గౌరీ చేతిలో ₹1 పెట్టి పంపేశాడు. అప్పటికే వజ్రం పోయిన సంగతి తెలిసి జమీందారు చాలా ఆందోళన పడుతున్నాడు. దొంగ దొరకలేదు. అందుకు నౌకర్లను అన్ని ప్రదేశాలను సోదా చేశారు. కానీ లాభం లేకపోయింది. ఇంతలో జమీందారు పిల్లలు ఏనుగు బొమ్మతో ఆడుకుంటూ ఉండగా అది కాస్త ఎవరి చేతి నుంచో కింద పడి పగిలింది. ఆ పగిలిన ఏనుగు బొమ్మల్లో పోయిన వజ్రం దొరికింది. జమీందారు గౌరిని పిలిపించి ఆమెను దొంగగా నిర్ణయించటానికి ప్రయత్నించాడు. కానీ గౌరి 2 రోజులుగా ఇల్లు కదల్లేదని రుజువయ్యాక ఆమెకు కొంత బహుమానమిచ్చి పంపేశాడు. అది మొదలు గౌరి బొమ్మలు తయారు చేయటంలో నైపుణ్యం సంపాదించి తనను తల్లిని కూడా పోషిస్తూ వచ్చింది. అరణ్యంలో ఉండే 2 భూతాలకు పిశాచ జన్మ నుంచి విముక్తి లభించలేదు. ఇలా భూతాల బెడద అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ జన్మ సాఫల్యం. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం హేమంత దేశాన్ని పరిపాలించిన జయశీలుడు అరణ్యంలో వేటాడటంలో కన్నా కూడా అరణ్యంలోని మృగాలను ప్రాణాలతో పట్టి తీసుకురావటంలో చాలా నేర్పు కలవాడు. ఆయన ఒకనాడు అడవి నుంచి ఒక జింకను పట్టి తెచ్చాడు. రాజుకు సంతానం లేదు. ఆయనకు ఎందుచేతనో ఈ జింక మీద అమితమైన వాత్సల్యం ఏర్పడింది. దానికి కురంగం అని పేరు పెట్టి తన సొంత బిడ్డను చూసినట్టుగా చూసుకోసాగాడు. రాజభవనంలో అందరూ కురంగాన్ని రాజకుమారుణ్ణి చూసినట్టే చూసేవారు. అయితే కురంగానికి అరణ్యంలో ఉండిన స్వేచ్ఛ ఇప్పుడు లేదు. అది దానికి బాధగానే ఉండేది. అయినా అది మనుషులకు గల మహత్తర శక్తులను అర్థం చేసుకుంది. వాళ్ళు తమ కన్నా ఎంతో బలం గల సింహాలను, పులులను, ఏనుగులను పట్టి తెచ్చి బోనుల్లో బంధించారు. అరణ్యంలో తన ప్రాణాలను క్షణంలో తీయగల క్రూరమృగాలు మనుషులకు చిక్కి వారి అదుపు ఆజ్ఞల్లోనూ శిక్షణలోనూ ఉంటున్నాయి. నిజంగా జన్మ అంటే మానవులదే జన్మ అని కురంగం మెచ్చుకుంది. కానీ దానికి స్వేచ్ఛపైన ఇచ్చ పోలేదు. అది రోజురోజుకు ఎక్కువ అవసాగింది. అరణ్యంలో తాను స్వేచ్ఛగా గడిపిన జీవితం దానికి కలలు రాసాగింది. మనుషుల నిర్బంధం నుంచి ఎలా తప్పించుకు పారిపోవటమా అని చూసి చూసి అవకాశం దొరకగానే కురంగం రాజభవనం నుంచి తప్పించుకొని అరణ్యంలోకి పారిపోయింది. అరణ్యంలోకి ప్రవేశించిన కురంగం తిన్నగా ఒక ముని ఆశ్రమంలోకి వెళ్ళింది. దానికి ఆ మునిని చూడగానే పరమానందమైంది. ముని కూడా ఉత్తమమైన మానవ జన్మ ఎత్తినవాడే. అయితే ఆయన తనను నిర్బంధంలో ఉంచడు. ఈ ముని వెంట ఉండటం వల్ల తనకు స్వేచ్ఛ, మానవ స్నేహము రెండూ లభిస్తాయని అనుకుంది కురంగం. కురంగానికి మానవజాతి పట్ల చాలా గౌరవం ఉన్నదని ముని గ్రహించాడు. తన తపశ్శక్తితో దానికి మానవ రూపం ఇస్తే ఏం చేస్తుందో చూడాలన్న అభిలాష కలిగి ఆ ముని కమండలోదకం చల్లి కురంగాన్ని మనిషిగా మార్చాడు. ముని ఎదుట కురంగుడు ఒక యువకుడుగా నిలబడ్డాడు. కురంగుడు తనకు మానవ జన్మ లభించినందుకు ఎంతగానో సంతోషించాడు. వాడు మునికి సేవలు చేస్తూ కొద్ది రోజులు ఆశ్రమంలోనే గడిపాడు. కానీ వాడి మనస్సంతా ఇప్పుడు నగరం మీద ఉంది. ఈ అరణ్యము, ఆశ్రమము వాడికి ఏమాత్రమూ బాగాలేదు. ముని తన దారిన తాను తపస్సులో మునిగి ఉంటాడు. తపస్సు చేసుకోనప్పుడు కూడా ఏమీ మాట్లాడడు. జనసంచారం లేదు, వింతలు వినోదాలు అసలే లేవు. ఒకనాడు కురంగుడు మునికి చెప్పకుండా నగరానికి వెళ్ళిపోయాడు. నగరంలో అంతమంది జనం ఉండి కూడా కురంగుణ్ణి గురించి ఎవరూ పట్టించుకోలేదు. కొందరు వాణ్ణి పలకరించి నీ పేరేమిటి, ఊరేమిటి, ఏం పని చేస్తావు అని అడిగితే వాడు ఏమీ చెప్పలేకపోయాడు. నేను పులులను, సింహాలను పట్టుకొని బోనుల్లో పెడతాను అని వాడు కొందరితో తన కోరిక తెలిపాడు. ఆ పని ఎలా చేస్తాడో వాడికి తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాడు రాజభవనంలో ప్రవేశించబోయాడు. కానీ ద్వారపాలకులు వాణ్ణి అడ్డగించారు. నేను ముందు ఇక్కడ ఉన్నవాణ్ణే అని వాడు చెబితే వాళ్ళు విరగబడి నవ్వారు. జింక రూపంలో ఉండగా తన పట్ల ఎంతో శ్రద్ధ చూపిన వాళ్ళు మనిషి అయ్యాక తనను హీనంగా చూడటం అతనికి అర్థం కాలేదు. రాజభవనం ఆవరణలో అడుగుపెట్టలేక కురంగుడు మనిషి సాంగత్యం కోసం వీధి వెంట నడిచేవాళ్ల వెంట పడ్డాడు. వాళ్ళు అది గమనించి వాణ్ణి తరిమి కొట్టారు. కొందరు వాడికి పిచ్చి పట్టిందనుకున్నారు. కురంగుడికి ఏమి చేయటానికి పాలుపోలేదు.
తిరిగి తిరిగి వాడు అలసిపోయాడు. ఆకలి దహించుకుపోతుంది. ఏ చెట్టు ఆకులో దారిపక్క గడ్డో మెయ్యటానికి అతనిప్పుడు జింక కాదు, మనిషి. కొందరు యాచకులు ఇంటింటా తిండి అడుక్కుంటూ ఉండటం కురంగుడు చూసి తాను కూడా అదే పని చేశాడు. కొందరు వాణ్ణి చూసి రాయిలాగా ఉన్నావు, ఏదన్నా పని చేసి పొట్టపోసుకోలేవా అని తిట్టారు. ఎవరో ఇల్లాలు వాడికి పాచిపోయిన ఆహారం పెట్టింది. అది తినగానే కురంగుడికి వాంతయింది. రాజుగారి ఇంట తాను జింక రూపంలో ఉన్నప్పుడు వంటకాలు ఎంత మంచి వాసన కొట్టేవో వాడికి గుర్తుంది. ఒక ఇంటి నుంచి కాస్త మంచి ఆహారం వాసన కొట్టింది. వాడా వాసనను బట్టి లోపలికి వెళ్ళి వంట ఇంట్లో తయారుగా ఉన్న వంటకాలను చూశాడు. అక్కడ ఎవరూ లేరు. వాడు ఒక పాత్ర తీసుకొని ఆవురావురమని తినసాగాడు. ఇంతలో ఎవరో వచ్చి దొంగ దొంగ అని కేకలు పెట్టి కురంగుణ్ణి పట్టుకొని చావగొట్టి కారాగృహంలో పెట్టించారు. కురంగుడికి ఇప్పుడు మానవ జన్మ మీద పూర్తిగా విరక్తి కలిగింది. కాపలా వాళ్ళు అజాగ్రత్తగా ఉన్న సమయంలో వాడు కారాగృహం నుంచి తప్పించుకుపోయి అరణ్యం చేరుకొని ఆశ్రమంలో ఉన్న మునికాళ్లపైన పడి, స్వామి, నాకీ మానవ జన్మ వద్దు, నన్ను తిరిగి జింకగా మార్చండి అని ఏడ్చాడు. ముని కమండలోదకం చల్లి కరంగుణ్ణి తిరిగి జింకగా మార్చేసి దాన్ని తమ ఆశ్రమంలో ఉండనిచ్చాడు. ఇలా మానవ జన్మ గురించి కురంగుడి అభిప్రాయం మారిపోవటానికి మూల కారణమేమిటి? ఒకసారి మనిషైన వాడు తిరిగి జింక కావటానికి సిద్ధపడ్డాడంటే మనిషి జన్మ నిజంగా ఉత్తమ జన్మ కాదనుకోవాలా? ఇలా ఈ సందేహాలకి ఇప్పుడు నేను సమాధానం చెబుతాను, వినండి. కురంగుడు మానవ జన్మ గురించి అభిప్రాయం మార్చుకోవటానికి రెండు భిన్న కారణాలున్నాయి. సుఖమే జీవిత పరమార్థమనుకున్నట్లయితే హీనప్రాణులు సుఖపడినంతగా మానవుల్లో చాలామంది సుఖపడరు. వారికి కలిగే కష్టాలు సంస్కారంతో ఎదుర్కోవలసినవి. అలాంటి మానవ సంస్కారం కురంగుడికి లేదు. మరొక కారణం ఏమిటంటే కురంగుడు తన కర్మ పరిపాకం ద్వారా మానవ జన్మ ఎత్తినవాడు కాడు. ముని యొక్క తపశ్శక్తి కారణంగా అతనికి మానవ రూపం లభించింది. అందుచేత మానవ జీవితం అతనికి ఏమాత్రమూ అతకదు. అందుకే అతను జింకగా మారటానికి తహతహలాడాడు. ఇలా జన్మ సాఫల్యం అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ పనివాడి తెలివి. ఈ కథను రాసిన వారు శ్రీరామ కమల్. ఇక కథలోకి వెళ్దాం. చదలవాడ గ్రామంలోని భూపతి అనే రైతుకు పనివాడు కావలసి వచ్చింది. ఈ సంగతి ఆయన తన స్నేహితుడైన చలపతికి చెప్పాడు. దానికి చలపతి, నా దగ్గర 2 పనివాళ్ళున్నారు, నమ్మకస్తులు. ఇద్దరికిద్దరు మంచివాళ్ళు కూడాను. అయితే ఒకడు తెలివైన వాడు, పని శ్రద్ధ తక్కువ కానీ జీతం ఎక్కువ అడుగుతాడు. ఇంకొకడు తెలివి తక్కువ వాడు, పని శ్రద్ధ ఎక్కువ, జీతము తక్కువ అడుగుతాడు. ఎవరు కావాలో చెప్పు అని పంపిస్తాను అని అన్నాడు. యజమానికి తెలివి ఉంటే పనివాడు తెలివి తక్కువ వాడైనా పర్వాలేదు, పని శ్రద్ధ ఉండి నమ్మకస్తుడైతే చాలు. జీతం కూడా తక్కువ అంటున్నావు కాబట్టి అలాంటి వాడినే పంపించు అన్నాడు భూపతి. ఈ విధంగా శంకరం భూపతి ఇంట్లో పనికి చేరాడు. 1 నెల రోజుల పాటు వాడి చేత పని చేయించుకున్నాక ఆయనకెంతో తృప్తి కూడా కలిగింది. ఇదిలా ఉండగా ఒక రోజున పట్నంలో ఉండే భూపతి కూతురు తండ్రికి ఉత్తరం పంపింది. ఇందులో ఇలా ఉంది: మా ఆడపడుచుకు పెళ్లి కుదిరింది. వియ్యాల వారు వంగపండు రంగు పట్టుచీరలడిగారు. 2 కావాలి. వచ్చే శనివారం రోజుకు మాకు అందేలా పంపించగలరు. ఆలస్యం జరగకుండా చూడు. ఉత్తరం తెచ్చిన మనిషి భూపతితో, అయ్యా, ఈరోజు సాయంత్రమే నేను తిరిగి పట్నం వెళ్ళిపోతున్నాను. చీరలు నాకిస్తే తీసుకొని వెళ్ళిపోతాను అని అన్నాడు. భూపతి వాకబు చెయ్యగా బట్టలు నేసే వీరయ్య వద్ద వంగపండు రంగ పట్టుచీరలు లేవని తెలిసింది. రంగు మార్చటానికి 2 రోజులు పడుతుందని అన్నాడు. ఈరోజు బుధవారం. భూపతి ఉత్తరం తెచ్చిన వాడితో శనివారానికల్లా అందేలా చీరలు పంపుతానన్నానని చెప్పు అని పంపేశాడు. తరువాత ఆయన శంకరాన్ని పిలిచి పరిస్థితి చెప్పి, ఎలాగో అలా శనివారానికల్లా పట్నం వెళ్ళి అమ్మాయికి కనిపించాలి, గుర్తుంచుకో అని అన్నాడు. అంటే శుక్రవారం రాత్రికల్లా నేను బయలుదేరాలి, అంతే కదా, నేను సిద్ధం అని చెప్పాడు శంకరం. గురువారం బాగానే గడిచింది. కానీ శుక్రవారం నాడు వాన మొదలైంది. ఉదయం మొదలైన వాన చీకటి పడేదాకా తగ్గలేదు. వాన తగ్గాక వీరయ్య పట్టుచీరలు తీసుకొని భూపతి ఇంటికి వచ్చి, అయ్యా, చీరలకు వంగపండు రంగు వేశాను,
అదింకా పూర్తిగా ఆరలేదు. అయినా జాగ్రత్తగా పొట్లం కట్టాను. ఒకరోజు పాటు ఈ చీరలకు తడి తగలకుండా జాగ్రత్త పడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. భూపతి వెంటనే శంకరాన్ని పిలిచి, ఈ చీరలు నావలో తడవకుండా చూడు. తడిశాయంటే రంగు మారిపోతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలో తీసుకొని పట్నం వెళ్ళు అని చెప్పాడు. శంకరం చీరలు తీసుకొని వాటి మీద నీటి బొట్టు కూడా పడనివ్వను. నేను మాటంటే మాటే, ఇక ఇంటికి వెళ్ళి భోజనం చేసి ప్రయాణమై వెళ్ళిపోతాను అని యజమాని వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తరువాత కాసేపు భూపతి భార్య కూతురు గురించి ముచ్చటించుకున్నారు. ఆడపడుచు పెళ్లికి వియ్యాలవారు కోరిన చీరలు అందజేసినందుకు మన అమ్మాయికి అత్తింట్లో మంచి పేరు వస్తుంది అని భూపతి భార్య సంబరపడింది. సమయానికి శంకరం లాంటి నమ్మకస్తుడైన పనివాడు కాబట్టి సరిపోయింది. అలా కాకపోతే శనివారం ఉదయమే నేను ప్రయాణం కావలసి ఉండేది. ఈ మధ్య ప్రయాణాలు చేస్తే నాకు చాలా అలసటగా ఉంటున్నదనుకో అన్నాడు భూపతి. ఇంతలో పొరుగింట్లో ఏదో హడావిడి వినిపించింది. భూపతి భార్య అక్కడికి వెళ్ళారు. భూపతి స్నేహితుడైన వెంకట్రాజు తండ్రి పేర్రాజుకు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. వైద్యుడు వచ్చి చూసి, నా దగ్గర సరైన మందులు లేవు, వెంటనే పట్నం తీసుకెళ్ళండి అని చెప్పాడు. భూపతికి పట్నంలో చాలామంది పరిచయస్తులున్నారు. కూతురు కూడా అక్కడే ఉంటుంది. ఆయన వెంకట్రాజుకు సాయంగా వస్తానని అన్నాడు. అప్పటికప్పుడు బండి కట్టించుకొని వెంకట్రాజు కుటుంబం ప్రయాణమైంది. భూపతి కూడా వాళ్లతో వెళుతూ దారిలో శంకరం ఇంటి దగ్గర బండి నాపించాడు. కానీ అప్పటికే శంకరం పట్నం వెళ్ళిపోయినట్లుగా ఇంటి యజమాని చెప్పాడు. భూపతి మనసులో, నేనెలాగూ పట్నం వెళుతున్నాను కదా, శంకరం బయలుదేరకుండా కాసేపు ఆగి ఉంటే బాగుండేది అని అనుకున్నాడు. ఇప్పుడు ఆయన శంకరాన్ని కలుసుకునే అవకాశం లేదు. వాడిది అడ్డదారి, బండి వెళ్లే దారి వేరు. బండి చాలా వేగంగా పట్నం చేరుకుంది. భూపతి వెంకట్రాజు తండ్రిని మంచి వైద్యుడికి చూపించాడు. ఆయన రోగిని పరీక్షించి ప్రమాదమేమీ లేదని, తన వద్ద 2 రోజులుండాలని చెప్పాడు. ఈ ఏర్పాట్లు జరిగాక భూపతి కూతురు ఇంటికి వెళ్ళారు. ఆమె తండ్రిని చూసి సంతోషించి, అయ్యో, నువ్వెందుకొచ్చావు నాన్న, చీరలు ఏ పనివాడి చేతైనా పంపిస్తే సరిపోయేదిగా అని అన్నది. అందుకు ఆమె మామగారు నొచ్చుకొని, శుభకార్యానికి ఆయన కూడా రావటం మన అదృష్టం, ఎందుకొచ్చావని అడుగుతావేమిటి అంటూ కోడల్ని మందలించాడు. భూపతి జరిగిందంతా కూతురికి చెప్పి, అయితే శంకరం ఇంకా రాలేదన్నమాట. కాలినడక కదా, మరికొంతసేపు పట్టవచ్చు. ఎలాగూ వచ్చాను కనుక శుభకార్యం చూసి ప్రయాణమవుతాను అని అన్నాడు. ఆ తరువాత కాసేపటికి శంకరం వచ్చాడు. వాడు వానలో బాగా తడిసి ముద్దై ఉన్నాడు. వాన పడుతుంది కదా, నువ్వు కాసేపు ఆగి ఉండవలసింది. అనుకోకుండా నాకు పట్నం ప్రయాణం పడింది అన్నాడు భూపతి వాడితో. అయ్యా, నేను మాటంటే మాటే. శనివారం ఈ పాటికి పట్నం వచ్చి అమ్మాయి గారిని కలుసుకుంటానన్నాక వానలే కాదు, తుఫానులు కూడా నన్నాపలేవు అన్నాడు శంకరం గర్వంతో. అది సరే కాని పట్టుచీరలు తడవకూడదని వీరయ్య మరీ మరీ చెప్పాడు కదా అన్నాడు భూపతి సంకోచంగా. మీరు చెప్పాక వాటిని తడవనిస్తానా? చీరల మీద ఒక్క నీటి బొట్టైనా పడకుండా జాగ్రత్తగా తీసుకొచ్చాను అన్నాడు శంకరం. భూపతి ఆశ్చర్యపడి, అదెలా సాధ్యపడిందో చెప్పు అని అన్నాడు. తెలివి ఉంటే ఏది సాధ్యం కాదు బాబయ్య. నేను బయలుదేరేసరికే చినుకులు పడుతున్నాయి. 2 చీరల్ని రేకుపెట్టెలో ఉంచి మూత పెట్టాను అన్నాడు శంకరం. మరి పెట్టె ఏది అని అడిగాడు భూపతి. ఎంత రేకుపెట్టైనా వానలో తడిస్తే ఏ సందులో నుంచో లోపలికి వెళ్ళి నీళ్లు తడుస్తాయి కదా, అందుకని ఆ పెట్టెను మా ఇంట్లో మంచం కింద దాచాను అన్నాడు శంకరం గొప్పగా. వాడి మాటలు విని ఆ ఇంట్లో వాళ్ళందరూ నవ్వగా భూపతికి తల తీసేసినట్టయింది. ఆయన అప్పటికప్పుడు బండి కుదుర్చుకొని తన ఊరు వెళ్ళి చీరలు తీసుకొని వచ్చి శుభకార్యం జయప్రదంగా జరిగేలా చూశాడు. తరువాత భూపతి ఇంటికి తిరిగి వస్తూనే చలపతిని కలుసుకొని జరిగింది చెప్పి, నువ్వు ముందు నన్ను హెచ్చరించావు. ఈ శంకరం నమ్మకస్తుడు, పని పట్ల శ్రద్ధ ఉన్నవాడే కాని ఒట్టి తెలివి తక్కువ వెధవ. అయినా నేను వాణ్ణి పనిలో ఉంచుకొని తీసివేయదలుచుకోలేదు. వాడి తెలివికి తగినట్లుగా వాణ్ణి పెరటిలో కూరపాదుల పెంపకం పనులకు, పశువుల కాపలా పనులకు ఉపయోగించుకుంటున్నాను. తెలివైన వాడు, కాస్త జీతం ఎక్కువ అడుగుతానన్నావే, వాణ్ణి పంపు. అలాంటి వాడి వల్ల పనులు అనుకున్న వేళకు అనుకున్నట్టు విధంగా జరుగుతాయి అని అన్నాడు. దీనికి చలపతి అవునన్నట్టుగా తల ఊపి,
భూపతి కోరిన పనివాణ్ణి ఆయన వద్దకు పంపాడు. ఇలా పనివాడి తెలివి అనే ఈ కథ సమాప్తమైంది. కథ సుహాసిని. ధవళగిరి రాజైన యశోధన మహారాజు ఆదర్శప్రాయుడైన రాజు. ప్రజలను సుఖపెట్టడానికి ఆయన అస్తమానము పాటుపడేవాడు. ఒకనాడాయన తన రాజధాని శివార్లలో మారువేషంలో తిరుగుతూ ఉండగా ఒక పూరి గుడిసెలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూర్చొని మాట్లాడుతుండటం ఆయనకు వినిపించింది. ముగ్గురిలో పెద్దది, నాకు రాజుగారికి పలహారాలు చేసేవాణ్ణి పెళ్లాడాలని ఉన్నది. అలా అయితే రాజుగారు తినగా మిగిలిన పలహారాలన్నీ కూర్చొని హాయిగా తినవచ్చు అని అన్నది. పలహారాలతో ఏం కడుపు నిండుతుంది, నాకు రాజుగారి వంటవాణ్ణే చేసుకోవాలనే ఉన్నది అని అన్నది రెండవది. మూడవది ఏమీ అనలేదు. కానీ దాని అక్కలు ఒత్తిడి చేసి, నీకెవరు కావాలో చెప్పు, చెప్తావా లేదా అని అన్నారు. చివరకామె, నాకు రాజుగారినే చేసుకొని రత్నాల వంటి బిడ్డలను కనాలని ఉన్నది అని చెప్పింది. ఈ మాటలు విన్న రాజుగారు వారి ముగ్గురు కోరికలు తీర్చటానికి నిశ్చయించుకొని మర్నాడు ఆ అక్క చెల్లెళ్లను పిలిపించాడు. ఒకే ముహూర్తంలో ముగ్గురికి పెళ్లిళ్ళు అయ్యాయి. అయితే ఆఖరు చెల్లెలి పెళ్లి రాజుగారితో కనుక అత్యంత వైభవంగా అట్టహాసంగా జరిగింది. తాను రాణి అయినానని ఆఖరు చెల్లెలు గర్వించలేదు. ఆమె తన అక్కలను ఎంతో ఆదరణతో చూసేది. వారికేలోటు రానిచ్చేది కాదు. కానీ అక్కలు మాత్రం తమ చెల్లెలి వైభవం చూడలేక అప్పుడప్పుడు అసూయతో కుమిలిపోతూ సాగారు. యశోధర మహారాజు మాత్రం తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమె తక్కువ వంశంలో జన్మించిన ఎంతో ఉదారబుద్ధి, ధర్మగుణం కలది. ఆమె అన్ని విధాల ఆయనకు తగిన భార్య అని అనిపించుకుంది. కొద్ది కాలానికి రాణి గర్భవతి అయింది. కనే రోజులు వచ్చాయి. ఆమె అక్కలు ఆమెకు స్వయంగా పురుడు పోశారు. రాణికి చక్కని మగపిల్లవాడు పుట్టాడు. అది చూసి వాళ్ళు మరింతగా అసూయపడ్డారు. వారా పిల్లవాణ్ణి ఒక తొట్టెలో పెట్టి రాజభవనం పక్కగా ప్రవహించే కాలువలో వదిలేసి ఒక కుక్కపిల్లను తెచ్చి బాలెంతరాలి పక్కలో పెట్టారు. తన భార్య కుక్కపిల్లను ప్రసవించిందని వినగానే రాజుకు గుండె ఆగిపోయినట్లుగా అయింది. కానీ ఆయనకు తన భార్య పైన ఆగ్రహం కలగలేదు. రాణిగారి అక్కలు తొట్టెలో పెట్టిన కుర్రవాడు రాజుగారి తోటమాలికి దొరికాడు. సంతానం లేని ఆ తోటమాలి ఆ పిల్లవాడికి సుజాతుడు అనే పేరు పెట్టుకొని పెంచుకోవటం ప్రారంభించాడు. మరుసటి ఏడు రాణి మరొక పిల్లవాణ్ణి ప్రసవించింది. ఆమెకు పురుడు పోసిన అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక పిల్లిని పెట్టి ఆ కుర్రవాణ్ణి కూడా కాలువలో వదిలేశారు. వాడు కూడా తోటమాలికి దొరికాడు. తోటమాలి వాడికి సుకేతుడు అనే పేరు పెట్టుకొని పెంచటం ప్రారంభించాడు. తన రాణి వరుసగా 2 సార్లు గర్భవతి అయి జంతువులను ప్రసవించటం చూసి రాజు చాలా బాధపడ్డాడు. కానీ రాణి పైన ప్రేమ కలవాడు కనుక క్షమించాడు. మూడవసారి రాణి ఆడపిల్లను ప్రసవించింది. ఆమె అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక ఎలుకను ఉంచి ఆడపిల్లను కూడా నీటిలో వదిలేశారు. ఆ పిల్ల కూడా తోటమాలికి దొరికింది. ఆ పిల్ల చాలా అందగత్తె. ఆమె ముఖం వికసించిన పుష్పంలాగా ఉండేది. ఆమె నవ్వితే ముత్యాలు రాలేవి. ఆమెకు తోటమాలి సుహాసిని అని పేరు పెట్టుకున్నాడు. ముగ్గురు పిల్లలు ఇంకా చిన్నవాళ్లుగా ఉండగానే తోటమాలి భార్య మరణించింది. అతను రాజుగారి వద్ద కొలువు చాలించుకొని ఆయన ఇచ్చిన సొమ్ముతో ఊరి బయట ఒక చక్కని ఉద్యానవనం నిర్మించుకొని అందులో పెద్ద కుటీరం వేసుకొని తన బిడ్డలను చూసి ఆనందిస్తూ చాలా కాలం జీవించాడు. పిల్లలు ఎదిగి వచ్చే సమయానికి తోటమాలి చనిపోతూ సుహాసినిని ప్రాణంతో సమంగా కాపాడమని సుజాతునికి సుకేతునికి చెప్పిపోయాడు. అన్నలు ఎప్పుడైనా వేటకు వెళ్ళేవారు కానీ సుహాసిని ఎన్నడూ తన ఉద్యానవనం నుంచి బయటికి వెళ్ళి ఎరగదు. ఒకనాడు ఆమె ఆ ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ముసల్ది వచ్చి, ఆహా, ఎంత చక్కని తోట! ఈ చెట్ల నీడలో ఎంత చల్లగా ఉంది! కాసేపు ఇక్కడ కూర్చొని పోనిస్తావా తల్లి అని సుహాసినితో అన్నది. సుహాసిని ఆ ముసలిదానితో పాటు చెట్ల నీడన కూర్చొని, ఈ తోటలో నీకేమైనా లోపాలు కనిపించాయా అవ్వా అని అన్నది. మాట్లాడే పక్షి, పాడే చెట్టు, జీవజలము ఉన్నట్లయితే ఈ తోటలాంటిది ప్రపంచంలో మరొకటి ఉంటుందా తల్లి అని అన్నది ముసల్ది. ఆ మూడింటిని ఎలాగైనా సాధించాలని సుహాసినికి తోచింది. అవి ఎక్కడ ఉంటాయవ్వా అని ఆమె ముసలిదాన్ని ఆత్రంగా అడిగింది.
తూర్పుగా బయలుదేరి 20 రోజులు గుర్రం మీద ప్రయాణం చేసి 20వ రోజున కనిపించే మొదటి మనిషిని అడిగితే అవి ఎక్కడ ఉండేవి చెబుతాడు. కానీ వాటిని తీసుకురావటం సులభం కాదు తల్లి అన్నది ముసల్ది లేచి తన దారిన తాను బయలుదేరి వెళ్తూ. అన్నలు ఇంటికి రాగానే సుహాసిని వారితో ముసలిదాని మాటలు చెప్పింది. అంతా విని సుజాతుడు, నేను రేపే బయలుదేరి వెళ్ళి వాటిని తెచ్చి మన ఉద్యానవనంలో ఉంచుతాను అని అన్నాడు. అతను మర్నాడే తన గుర్రం ఎక్కి తూర్పుగా బయలుదేరాడు. అతను 20 రోజులు పగలనక రాత్రనక ప్రయాణం చేసి ఒక అరణ్యం మధ్యలో ఉన్న ఒక పెద్ద కొండ దగ్గరికి వచ్చాడు. కొండ కింద గల ఒక మహావృక్షం కింద అతనికి తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనిపించాడు. ఆ రోజు తనకు కనపడిన మొదటి మనిషి ఆయనే కనుక సుజాతుడు ఆయన్ను పలకరించి, మునీశ్వర, మాట్లాడే పక్షి, పాడే చెట్టు, జీవజలము ఎక్కడ ఉంటాయో దయచేసి చెబుతారా అని అడిగాడు. అవి ఈ కొండ శిఖరంపైనే ఉన్నాయి, కానీ వాటి కోసం వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు నాయనా అని అన్నాడు కపిలుడు. సుజాతుడు భయపడక కొండ ఎక్కసాగాడు. అతనికి దారి వెంబడి నల్లరాతి మనుష్య విగ్రహాలు కనిపించాయి. మనుష్యులే శిలలుగా మారారని అతనికి తెలియదు. కొంత దూరం వెళ్ళేసరికి అతన్ని ఎవరో గదమాయిస్తున్నట్టు భయపెడుతున్నట్టుగా అనిపించింది. అతను వాగి అటూ ఇటూ పరీక్షగా చూశాడు. మరుక్షణమే అతను కూడా ఒక శిల అయిపోయాడు. 40 రోజులు గడిచిన తన అన్న తిరిగి రాకపోవటం చూసి సుకేతుడు బయలుదేరాడు. వెళ్ళవద్దని సుహాసిని ఎంత బతిమాలినా అతను వినలేదు. అతను కూడా అన్నలాగే కపిలుణ్ణి చూసి ఆయన వద్దంటున్నా కొద్దీ కొండ ఎక్కి కేకలు విని భయపడి చుట్టూ తిరిగి చూసి నల్లరాతి శిలైపోయాడు. తన అన్నలు తిరిగిరారని రూఢీ కాగానే సుహాసిని హృదయం రాయిలాగా అయిపోయింది. ఆమె కనీసం వారినైనా తెచ్చుకుందామని ఉద్దేశంతో గుర్రం ఎక్కి బయలుదేరి కపిలుడుండే చోటికి వచ్చింది. ఆమె తన సంగతి యావత్తు అతనితో చెప్పుకొని, మునీశ్వర, నా అన్నలు ఇటుగా వచ్చారా అని కపిలుణ్ణి అడిగింది. వచ్చారు, వారు శిలలైపోయారమ్మా అని అన్నాడు కపిలుడు. స్వామి, వారిని బ్రతికించుకోవటం ఎలాగా? వాళ్ళు తప్ప నాకు దిక్కులేరు అని అన్నది సుహాసిని. ఆ కొండ ఎక్కి మాట్లాడే పక్షిని, పాడే చెట్టును, జీవజలాన్ని తెచ్చుకుంటేనే నీ అన్నలను బ్రతికించుకోగలవు. నీవు వాటి కోసం కాక నీ అన్నల కోసం పోతున్నావు కనుక నీకు విజయం లభిస్తుంది అని అన్నాడు కపిలుడు. ఆమె కొండ ఎక్కేటప్పుడు కూడా కేకలు, అరుపులు వినిపించాయి. కానీ ఆమె వాటికి బెదరలేదు. ఆమె కొండ శిఖరాన్ని చేరుకొని అక్కడ పంజరంలో ఉన్న పక్షిని చూసింది. అదే మాట్లాడే పక్షి. ఆ పక్షి ఆమెకు పాడే చెట్టును, జీవజలం ఉన్న మడుగును చూపింది. పక్షి సలహాపై ఆమె పాడే చెట్టు మండ ఒకటి విరుచుకొని జీవజలం తీసుకొని పక్షితో సహా బయలుదేరింది. ఆమె దారిలో ఉన్న శిలలన్నింటిపైన జీవజలం ఒక్కొక్క చుక్క వేస్తూ వచ్చింది. అక్కడ ఉన్న రాళ్లన్నీ రాజకుమారులలాగా మారాయి. వారిలో ఆమె అన్నలు కూడా ఉన్నారు. ముగ్గురు కలిసి తమ తోటకు తిరిగి వచ్చారు. తోటలోకి మాట్లాడే పక్షి రాగానే ఎక్కడెక్కడి పాడే పక్షులు వచ్చి తోటలో కాపురం పెట్టి సంవత్సరం పొడుగునా పాడసాగాయి. పాడే చెట్టు మండ పాతిపెట్టగానే దాని ఆకులు పాడసాగాయి. ఆ పాట వినటానికి పిల్లవాయువులు తోటను ఆశ్రయించాయి. జీవజలం ఒక చుక్క వేసేటప్పటికీ ఆ తోటలోని నీటి కాలువలన్నీ గలగలా శబ్దం చేస్తూ ఏడాది పొడుగునా పారటం ప్రారంభించాయి. సుహాసిని ఉండే తోటను గురించి అందరూ వింతగా చెప్పుకోసాగారు. రాజుగారికి కూడా ఈ వార్త తెలిసింది. తన భార్య 3వసారి కూడా జంతువును కన్నట్లుగా తెలిసాక ఆయన ఆమెను కారాగృహంలో పెట్టించాడు. అది మొదలు ఆయన ఆనందమన్నది ఎరగడు. ఈ తోటలో కాసేపు కూర్చుంటే మనస్సు బరువు తగ్గుతుందేమోనని ఆయన ఒకనాడు ఒంటరిగా అక్కడకు వచ్చాడు. ఆ సమయాన సుహాసిని ఒంటరిగా ఉంది. రాజుగారు తనకు అతిథిగా వచ్చాడని తెలియగానే ఆమె కంగారు పడి మాట్లాడే పక్షి వద్దకు వెళ్ళి, పక్షి పక్షి, రాజుగారికి ఏమి వంటకాలు చేయమంటావు అని అడిగింది. ముత్యాలు కూరిన అరిసెలు వండిపెట్టు అన్నది పక్షి. సుహాసిని అలాగే చేసి అరిసెలు రాజు ముందు పెట్టింది. రాజు ఒక అరిసెను విరిచి చూసి, ఇదేమిటి, ఇందులో ముత్యాలు కూరారు? ఇలాంటి వంటకం ఎక్కడైనా ఉంటుందా అని ఆశ్చర్యంగా అడిగాడు. రాణి గర్భావసాన కుక్కలు, పిల్లులు, ఎలుకలు పుట్టటం ఎక్కడైనా ఉందా మహారాజా అని మాట్లాడే పక్షి ఆయన్ను అడిగింది. రాజుకు గుండె గతుక్కుమన్నది.
నా భార్య పిల్లలనే కన్నదా? వారేమయ్యారు? అని ఆయన పక్షిని అడిగాడు. సరిగ్గా ఆ సమయానికే సుజాతుడు, సుకేతుడు వేట నుంచి తిరిగి వచ్చారు. ఇరుగో నీ పిల్లలు అన్నది మాట్లాడే పక్షి వారిని రాజుకు చూపుతూ. రాజు కంట ఆనంద బాష్పాలు రాలాయి. ఆయన తన పిల్లలను ఆలింగనం చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తన భార్యను చెర విడిపించి ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు. అక్కలు తనకు తీరని ద్రోహం చేసిన రాణి వారిని క్షమించింది. తరువాత యశోధన మహారాజు తన భార్యతోనూ పిల్లలతోనూ సుఖంగా జీవించాడు. ఈ విధంగా సుహాసిని అనే ఈ కథ సమాప్తమైంది.